హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో హైకోర్టు భవనం దగ్గర అయితే మనం ఉన్నామండి. హైకోర్టు ఐకానిక్ టవర్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం చూద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ఏపీ హైకోర్టు భవనం, శాశ్వత హైకోర్టు భవనం దగ్గర ప్రధానంగా జరుగుతున్నటువంటి పనులు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే అండి, ఫౌండేషన్ వర్క్ అయితే చకచకా జరుగుతుంది. రాత్రింబవళ్ళు 4 షిఫ్టుల వారీగా ఇక్కడైతే పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. మనం చూడవచ్చు. ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా పనులని చూద్దామండి. అయితే ఇక్కడ పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి హైకోర్టు భవనం సేవలు అందిస్తుందో ఆ హైకోర్టు భవనానికి దగ్గరగానే పక్కనే ఈ విధంగా అయితే శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం చేస్తున్నారు. అలాగే ఐకానిక్ టవర్స్ పక్కనే ఈ విధంగా అయితే హైకోర్టు ఐకానిక్ టవర్ని అయితే నిర్మాణం చేస్తున్నారండి. ఇదిగో మనం ఇప్పుడు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి పని ఏంటి అంటే, మరలా చెప్తున్నాను, ప్రధానంగా జరుగుతున్న పని ఫౌండేషన్ వర్క్ అయితే పూర్తి కావచ్చింది. కార్మికులైతే ఇక్కడ చాలామంది పనిచేస్తున్నారండి. మనం చూడవచ్చు. అంటే కిందకి దిగనివ్వడం లేదు, లోపలికి ఏదైతే ఫౌండేషన్ వర్క్ జరుగుతుందో లోపలికైతే దిగనివ్వడం లేదు, కానీ బయట నుంచి మాత్రం వీడియో కవరేజ్కి ఒప్పుకుంటున్నారు. అందువల్ల మనం కిందకి దిగలేదు. ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయండి. మరలా చెప్తున్నాను, ఫౌండేషన్ వర్క్ అయితే చకచక జరుగుతుంది. అతి తొందరలో, చాలా తొందరలో ఈ ఫౌండేషన్ వర్క్ పూర్తి చేసుకొని ప్రధానమైనటువంటి టవర్ పనులైతే మొదలు కాబోతున్నాయి అనే విషయాన్ని మీకు నేను ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలియజేస్తున్నానండి. ఈ హైకోర్టు భవనాన్ని ఎన్సీసీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. పనులని పరుగులు పెట్టిస్తున్నారు అని క్లియర్గా అయితే మనం మాట్లాడుకోవచ్చు. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్తున్నాం. ఇది హైకోర్టు భవనం దగ్గర ఉన్నటువంటి అప్డేటు. పనులు జరుగుతున్నాయి. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇదిగోండి, ఈ ప్రాంతంలో మనం గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్లను అయితే అపార్ట్మెంట్ టవర్ల దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ అపార్ట్మెంట్ టవర్ల దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. ఏంటంటే మీకు నేను చూపిస్తాను. అపార్ట్మెంట్ టవర్లకు సంబంధించి ఒక రూపునైతే రావడం జరిగింది. అందువలన ఈ వీడియోలో మనం ఆ టవర్ల దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అని మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. పర్టికులర్గా అండి, ఇదిగో మనం ఇక్కడ ఒక టవర్ను చూస్తున్నాం. ఇదిగోండి, చూసారా, ఒక టవర్ను చూస్తున్నాం. ఈ టవర్కి సంబంధించి డిజైన్, పెయింటింగ్లు ఏ విధంగా జరిగాయో మనం క్లియర్గా చూడవచ్చు. చూసారా, ఆ పెయింటింగ్లు, ఆ డిజైన్లు బయటకైతే ఈ విధంగా ఉంది. బయటకి ఈ విధంగా పనులు జరిగినటువంటి ఈ టవర్ లోపల ఎలాంటి పనులు జరుగుతున్నాయి అంటే, పూర్తయిందా, పూర్తి కాలేదా, లోపల ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని లోపలికి వెళ్ళి మనం ఈ టవర్ లోపలికి వెళ్ళి పనులని పరిశీలించి చూద్దామండి. ఇక లోపలికి వెళ్దాం పదండి. మనం ఇప్పుడు లోపలికి రావడం జరిగింది. ఇదిగోండి, మనం ఇప్పుడు ఒక ఫ్లోర్ని అయితే చూద్దామండి. ఒక ఫ్లోర్ లోపల ఏ విధంగా పనులు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు 3rd ఫ్లోర్లో ఉండడం జరిగింది. ఈ 3rd ఫ్లోర్లో ఏ విధంగా జరుగుతుంది, ఒక అపార్ట్మెంట్ లోపలికి రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ కానీ మనం చూసినట్లయితే అండి, ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ విధంగా లోపల వైట్ పెయింట్ వేయడం జరిగింది. అది మనం వాల్ పుట్టి మక్కు అంటాం కదా, ఆ పెయింట్ వర్క్ అయితే జరిగింది. ఇక తరువాత ఫ్లోర్ వర్క్కి సంబంధించి ఇదిగో ఈ విధంగా టైల్స్ అయితే వేయడం జరిగింది. ఇంతకుముందు 2014, 2019లో ఈ ప్రాంతంలో ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఈ ఫ్లోర్లో ఫ్లోర్ వర్క్ జరిగింది. అంటే టైల్స్ వర్క్ కానీ ఇవన్నీ కూడా జరిగాయి. అయితే అవన్నీ కూడా అసంపూర్తిగా జరగడం వలన వాటన్నిటిని తీసేసి ఇప్పుడు మరలా కొత్తగా ఏ విధంగా టైల్స్ వర్క్ చేస్తున్నారో మనం చూడవచ్చు. ఇదిగోండి, ఈ రూము అంతా కూడా కొత్తగా ఈ టైల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోరు, ఈ టైల్స్ వర్క్ జరిగాయి. ప్రధానంగా ఈ టవర్కు సంబంధించి 2014, 2019లోనే పూర్తిగా నిర్మాణం చేశారు. అయితే లోపల
మనం చెప్పుకున్నాం కదా, లోపల ఇంటీరియర్ వర్కు, ప్లాస్టింగ్ వర్కు ఇవైతే ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. చూడొచ్చు అన్ని రూములలో, అన్ని బెడ్రూములలో, అన్ని ఫ్లోర్లలో ఇదిగో ఈ విధంగా అయితే ఎలక్ట్రికల్ వర్కు మరియు ప్లంబింగ్ వర్కు, ఈ విధంగా ఫ్లోర్ వర్కు, ఇదిగో ఇది ఇక్కడ కూడా ప్లంబింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. అలాగే ప్రతి రూమ్లో ఈ విధంగా అయితే బ్యాలెన్స్ వర్కులని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎలక్ట్రికల్ వర్క్, ప్రధానమైన ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఇంకా మొదలు కాలేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా జరుగుతుందండి. మనం చూసినటువంటి టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ మొత్తం కూడా బయటకి పెయింట్లు ఆ విధంగా వేశారు. లోపలైతే ఇదిగో ఇలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు పనులు ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు బాల్కనీ దగ్గరికి రావడం జరిగింది. బాల్కనీ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే అండి, ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఈ అపార్ట్మెంట్ టవర్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో వాతావరణం మాత్రం ఎన్విరాన్మెంట్ చాలా బాగుందండి. ఎటు చూసినా కానీ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. పైకి వెళ్ళి మనం ఈ టాప్ అపార్ట్మెంట్ టవర్ పైకి వెళ్ళి కూడా మనం చూడడం జరిగింది. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయిందండి. ఈ టవర్ల దగ్గర చూడొచ్చు ఈ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా అండి, ఈ టవర్లలో వచ్చినటువంటి మార్పు ఏంటి అని మనం చూసినట్లయితే 2014, 2019లో ఎక్కడైతే పని జరిగిందో అక్కడి నుంచి మరలా పని మొదలైంది. అయితే అప్పుడు చేసినటువంటి పని ఏదైతే పాడైపోయిందో ఆ పనిని మొత్తాన్ని కూడా తొలగించి వేసి ఇప్పుడు మరలా కొత్తగా ఈ విధంగా అయితే పనులు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఆ టవర్ యొక్క బాహ్య స్వరూపాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు పెయింట్లు ఏ విధంగా వేశారో మనం చూడొచ్చు. ఇదిగో ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా వరుస క్రమంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్లోర్ వర్క్ జరిగింది, ప్లంబింగ్ వర్క్ కూడా జరుగుతుంది, మనం చూసాం. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ కూడా మొదలయ్యిందంటే ఇక్కడ దాదాపుగా అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయినట్టే మనం చూడొచ్చు. ఈ మిషనరీలు కానీ, ఈ సామాగ్రి కానీ, ఈ ఐరన్ కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా మనం మార్పు చూడొచ్చు. ఏ విధంగా మార్పు జరుగుతుంది, ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది అని. అమరావతి పనులు 2.0 మొదలు కాకముందు మనం చూస్తున్నటువంటి ఈ టవర్ల దగ్గర చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులే ఉండేవి. పిచ్చి మొక్కలు, కంప చెట్లు, అలాగే అస్తవ్యస్తంగా ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక క్రమ పద్ధతిలో ఒక ఆకారం అయితే రావడం జరిగింది. మనం చూడవచ్చు ఆ టవర్ యొక్క బాహ్య స్వరూపాన్ని మనం చూసినట్లయితే పనులు ఎంత మారిపోయాయి అనే విషయాన్ని మనం క్లియర్గా చూడవచ్చండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. మనమైతే ఇప్పుడు ఇంకొక ఫ్లోర్లోకి రావడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ కూడా అలాంటి వర్క్లే జరుగుతున్నాయి. ఈ ఫ్లోర్ మొత్తం కూడా కొత్తగా నిర్మాణం చేసింది. ఈ టైల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోర్ టైల్స్ ఇవన్నీ కొత్తగా నిర్మాణం చేశారు. ఈ పెయింట్ అంతా కూడా కొత్తగా వేసినటువంటి పెయింటే. చూస్తున్నారు కదా, ఇదండి ఈ వీడియో గురించి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను, వివరంగా తెలియజేస్తూ ఉంటాను. అందరికీ మరొక్కసారి నమస్కారం అండి.